Good morning, students. Welcome to the session. Today I am going to explain the applications of beats, Doppler effect, and echoes. In the last class, I explained the phenomena of beats. Beats means when the two sound waves having slightly different frequencies moving in the same direction and interfere each other, then at regular intervals of time, waxing and waning is happen. Means continuously at the regular intervals of time, we can hear maximum minimum sound at repeated intervals of time. And the number of beats heard per second is always n1 difference n2. Whereas n1 and n2 are the frequencies of the sound waves. Now what are the applications of the beats? Here the main applications is to determine the frequency of unknown note. సో మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనకి ఒక సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో కూడా ఇచ్చారు. సపోజ్ వన్ సౌండ్ వేవ్ ఈజ్ 256 హెర్ట్జ్ అండ్ ఇఫ్ వీ కెన్ హర్డ్ 2 beats per second, then what is the unknown frequency? There is possibility for two frequencies, n1 difference n2 means either it is 258 hertz or 254 hertz. మనకి 2 ఆన్సర్స్కి పాసిబిలిటీ ఉంది, రెండు ఫ్రీక్వెన్సీస్ వచ్చే అవకాశం ఉంది డిఫరెన్స్ కాబట్టి. సో ఇలా అన్నోన్ ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవచ్చు టు ఫైండ్ ద అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్. సో this is the one of the applications of the beats. ఇది ఆల్రెడీ మనం ఇన్ ద ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసాం. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ థియరీ ఆఫ్ మ్యూజిక్. మనం జనరల్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసినప్పుడు గిటార్, వీణా, వయలిన్ ఇలాంటివి మనం ప్లే చేసినప్పుడు మనము మ్యూజిక్ అందులో ఇంక్లూడ్ అయిన ఫినామినా ఏంటంటే బీట్స్. యూజింగ్ బీట్స్ ఓన్లీ the theory of music the beats are very much useful in the theory of music. సో బీట్స్ వల్ల మనకి మ్యూజిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈస్ టు డిటెక్ట్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ మైన్స్. మన కోల్ మైన్స్లో డేంజరస్ గ్యాసెస్ని డిటెక్ట్ చేయడానికి బీట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో అందుకోసం ఎలా డిటెక్ట్ చేస్తామనేది చూడండి ప్రాసెస్. సో అందుకోసం 2 సిమిలర్ పైప్స్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో 2 సిమిలర్ పైప్స్ని తీసుకొని త్రూ 1 పైప్ ఫ్రెష్ ఎయిర్ అంటే వితౌట్ ఎనీ పొల్యూటెంట్ ప్యూర్ ఎయిర్ని బ్లో చేస్తాం. ఒక పైప్ నుండి ప్యూర్ ఎయిర్ని తీసుకుంటున్నాం అండ్ త్రూ అనదర్ పైప్ ద గ్యాసెస్ ఫ్రమ్ ద మైన్ ఈస్ బ్లోయింగ్ అవుట్. అంటే మైన్స్ నుంచి వచ్చిన గ్యాస్ని ఇంకొక పైప్లో తీసుకుంటున్నాం. సో 2 pipes బ్లోయింగ్ ద గ్యాసెస్ అవుట్ సైడ్. సో అలా మనకి 2 వేవ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. రెండు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నాయి కదా. సో రెండు కూడా ఇంటర్ఫియర్ బ్లో మనము ప్యూర్ ఎయిర్ సెకండ్ పైప్లో డేంజరస్ గ్యాస్ అంటే ద గ్యాసెస్ ఫ్రమ్ ద మైన్ని మనం బ్లో చేస్తున్నాము. సో రెండు బయటికి వచ్చిన తర్వాత ఇంటర్ఫియర్ అయ్యి మనకి బీట్స్ని క్రియేట్ చేస్తాయి. సపోజ్ ప్యూర్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ మనము గ్యాస్ కోల్ మైన్ నుంచి రిలీజ్ అయిన గ్యాస్ ఫ్రీక్వెన్సీ కూడా ఈక్వల్గా ఉంటే మనకి n1 ఈజ్ ఈక్వల్ టు n2 అవుతుంది. సో బీట్స్ అనేవి వినబడవు ఎందుకంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. సో ద నెంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఇఫ్ నో బీట్స్ హర్డ్ per second, then there is no dangerous gas included in the mine. సపోజ్ మనం బీట్స్ విన్నామనుకోండి, సపోజ్ ఒక 2 beats 5 beats విన్నామంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్యూర్ ఎయిర్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాస్. అంటే గ్యాస్ ఫ్రీక్వెన్సీ ప్యూర్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్గా ఉందని అర్థం. అందుకే డిఫరెన్స్ ఏర్పడినప్పుడే మనకు బీట్స్ వినిపిస్తాయి. సో ఆటోమేటిక్గా మనం కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే
సో ద మైన్ కంటైన్స్ ద డేంజరస్ గ్యాసెస్. సో అలా మనం కన్క్లూషన్ ఇవ్వచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్కంటామినేటెడ్ బోత్ పైప్స్ ఆర్ remaining in tune. If the air from the mine contains dangerous gas, beats are heard. డేంజరస్ గ్యాసెస్ ఉన్నాయంటే బీట్స్ వినిపిస్తాయి. సపోజ్ లేవు అంటే మనకి బీట్స్ అనేవి 0 అనమాట. సో ఇది బీట్స్ ఫినామినా యూజ్ చేసి మనం మెయిన్గా మైన్స్లో ఉన్న డేంజరస్ గ్యాసెస్ని డిటెక్ట్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ మనం మ్యూజికల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా యూస్ చేస్తాము బీట్స్ని. ఎందుకంటే మ్యూజిక్లో యూస్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ట్యూన్ ద ఇన్స్ట్రుమెంట్ టు గివ్ ఏ నోట్. అంటే మనము వీణా, గిటార్, వయలిన్ లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనము ప్లే చేసినప్పుడు ట్యూనింగ్కి కూడా మనం బీట్స్ని యూస్ చేస్తాం. బీట్స్ ఆర్ యూజ్డ్ టు tune the instrument. So these are the main applications. The first one is to find the unknown frequency, and used in film industry and used in theory of music, and to detect the dangerous gases in the mines, and to tune the musical instrument are the main applications of beats. So this completes the phenomena of beats. Next we go for the next topic. So here I am giving one example here. Last class లో ఆల్రెడీ మీరు బీట్స్ పైన N1 డిఫరెన్స్ N2 ఫార్ములా పైన ప్రాబ్లమ్స్ చేశారు. ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ చూడండి. టూ ట్యూనింగ్ ఫోక్స్ తీసుకున్నాం. రెండింటిని కూడా ఒకేసారి మనం ప్లే చేసినప్పుడు, రెండింటిని కూడా ఒకటేసారి స్ట్రక్ చేసినప్పుడు, when they are sounded together produce 6 beats per second. 6 బీట్స్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంది, 3% గ్రేటర్ దాన్ ద స్టాండర్డ్ వన్. అంటే మనం ఇక్కడ 2 ట్యూనింగ్ ఫోర్క్స్ తీసుకున్నాము అండ్ 1 స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ కూడా తీసుకున్నాం. అంటే స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ కన్నా 3% ఎక్కువగా ఉంది. ద ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ 3% గ్రేటర్ దాన్ ద స్టాండర్డ్ వన్, అండ్ ద సెకండ్ హ్యాస్ ద ఫ్రీక్వెన్సీ 2% లెస్ దాన్ ద స్టాండర్డ్ వన్. Then find the frequency of the tuning forks. అంటే ఇక్కడ అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూనింగ్ ఫోర్క్స్ 2 ఉన్నాయి, స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ ఒకటి ఉంది. అంటే మనకు ఎక్కడ ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ కూడా తెలియదు. జస్ట్ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ దట్ one frequency is 3% greater than the standard one and another one is 2% less than the standard one, and when they are sounded together 6 beats heard per second. సో ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ వన్, మనము స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీని K అని తీసుకుంటున్నాను. ఇక్కడ క్యాపిటల్ K అని మీకు కనిపిస్తుంది కదా సొల్యూషన్లో. K ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్. సో ఇక్కడ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీని మనం ఇప్పుడు రాయాలి. దాన్ని ఎలా తీసుకుంటున్నాను, N1 అని తీసుకుంటున్నాను. N1 ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ 3% గ్రేటర్ దాన్ ద స్టాండర్డ్ వన్. ఇట్ ఈస్ 103 K/100. అంటే 100 ఉంటే 103 ఉంటుంది. సో Kకి ఎంత అంటే 103 K/100. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సెకండ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ 2% లెస్ దాన్, కాబట్టి 98 K/100. సో 3% మోర్ కాబట్టి 103 K/100. నెక్స్ట్ సెకండ్ వన్ 2% లెస్ కాబట్టి 98 K/100. సో ఎలా రాస్తామంటే జనరల్గా మన మ్యాథమెటిక్స్లో, సో 100 ఉంటే 103 ఉంది, K ఉంటే ఎంత అంటే ఎలా రాస్తాం, 103 K/100. అలాగే 2% లెస్ అంటే 100కి 98. Kకి ఎంత అంటే ఎలా తీసుకుంటాం, 98 K/100. సో అదే నేను రాశాను N1 N2 వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ N1 డిఫరెన్స్ N2 మనకి ఇచ్చారు ఆల్రెడీ 6 అని, అదే రాసాం. N1 - N2 ఈజ్ ఈక్వల్ టు 6.
So n1 minus n2 is equal to 6. So n1 means 103 k by 100, n2 is 198 k by 100. సో సబ్స్టిట్యూట్ చేసాము ఈ ఈక్వేషన్లో. సో ఇక్కడ LCM is 100, 103 k minus 98 k is 5 k by 100 is equal to 6. సో k is equal to ఏమవుతుంది ఇక్కడ? సో k is equal to 6 into 100 by 5. సో we get 120 hertz. అంటే మనకు స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ వచ్చింది ఇక్కడ 120 hertz అని. నెక్స్ట్ n1 కనుక్కోవాలి. n1 అంటే 103 k by 100 కాబట్టి ఇంటూ k. సో అదే సబ్స్టిట్యూట్ చేసాము. n1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 123.6 hertz. అండ్ n2 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ n2 హియర్, n2 98 k by 100. So we get 117.6 hertz. So tuning fork, first tuning fork 123.6 and second one is 117.6. సో ఇలా మనకి టూ ట్యూనింగ్ ఫోర్క్స్ ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాం ఫ్రమ్ ద స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్. సో ఇనీషియల్గా స్టాండర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ k కనుక్కుంటున్నాం. then after by substituting in the equations we get n1 and n2 individually. సో ఈ సొల్యూషన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో బేస్డ్ ఆన్ దిస్ ఐ గివ్ యూ వన్ మోర్ అసైన్మెంట్ టుడే. నెక్స్ట్ we go for Doppler effect. Doppler. సో వాట్ ఈస్ మీన్ బై ద డాప్లర్ ఎఫెక్ట్? ఇది జనరల్గా మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేది. సో ఇక్కడ చూడండి, 2 persons ఫిగర్ అబ్జర్వ్ చేయండి. 2 persons నిలబడి ఉన్నారు. సో హియర్ ఈజ్ 1 person అండ్ హియర్ ఆల్సో 1 person ఈజ్ స్టాండింగ్. ఇక్కడ ఒక వెహికల్ అంబులెన్స్ అనేది మూవ్ అవుతుంది చూడండి. సో ఫస్ట్ ఈ పర్సన్కి అబ్జర్వ్ చేస్తే దిస్ సౌండ్, దిస్ ఈజ్ అ సోర్స్. అంటే ఇది సౌండ్ క్రియేట్ చేస్తుంది కదా అంబులెన్స్, సైరన్ ఇస్తూ ఉంటాం కాబట్టి. సో ఇది సోర్స్గా, సౌండ్ క్రియేట్ చేసే ఒక సోర్స్గా తీసుకుంటున్నాము. సో వెన్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్, అంటే ఫస్ట్ పర్సన్ నుంచి దూరంగా మూవ్ అవుతుంది. సో జనరల్గా ఒక సోర్స్, ఒక సౌండ్ ప్రొడ్యూసింగ్ సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద పర్సన్, అప్పుడు ఏమవుతుంది, మనం సౌండ్ వినబడే సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ సోర్స్ మనకి దూరంగా వెళ్ళే కొద్దీ ద సౌండ్ హర్డ్ బై ద పర్సన్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. సో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డిక్రీజెస్. ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా తగ్గదు, బట్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద పర్సన్. For that person the frequency is gradually decreasing, not actually it is decreasing, it is apparently decreasing. Next ఈ పర్సన్కి చూస్తే the source is moving towards that person, అంటే ఆ సోర్స్ అనేది ఆ పర్సన్కి దగ్గరగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ పర్సన్ అనేది పర్సన్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వింటాడు. దూరంగా ఉన్నప్పుడు కన్నా దగ్గరగా వచ్చేప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ పెరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా పెరగదు, అది కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. బట్ ఫర్ ద ఫస్ట్ పర్సన్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్, ఫర్ ద సెకండ్ పర్సన్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. సో ఈ ఎఫెక్ట్ని, ఈ చేంజ్ని, అంటే ఫ్రీక్వెన్సీ అయితే పెరుగుతుంది తగ్గుతుంది డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ ద సోర్స్, డిపెండింగ్ ఆన్ ద relative motion between the source and the observer, there is a change in the frequency. There is a change in the frequency. So andukani danni emantunnam apparent change. It is not actual change, it is apparent change. The apparent change in the frequency of the sound due to a relative motion between the observer and the source is called the Doppler effect. సో అలా అపరెంట్ చేంజ్ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడు, డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద అబ్జర్వర్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాప్లర్ ఎఫెక్ట్. సో అలా అపరెంట్ చేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో.
సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ తోటి మనకి ఏం అప్లికేషన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాక్యురేట్ నావిగేషన్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ని ఎయిర్క్రాఫ్ట్ పొజిషన్ని యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడానికి, ఫర్ యాక్యురేట్ నావిగేషన్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ మనకి చాలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ అనేది మన వెహికల్స్ స్పీడ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి, సపోజ్ ఎక్కువ స్పీడ్తో మనం మూవ్ అయినప్పుడు కంపల్సరీ ఫైన్ అనేది వేస్తూ ఉంటారు. దానికి అక్కడ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి దే కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద ఆటోమొబైల్. ఓకే, సో ఆ వెహికల్ స్పీడ్ని యాక్యురేట్గా మనం డిటెక్ట్ చేయొచ్చు యూజింగ్ ద డాప్లర్ ఎఫెక్ట్. సో దిస్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇన్ డిటర్మినింగ్ ద వెలాసిటీస్ ఆఫ్ స్టార్స్ రిలేటివ్ టు ఎర్త్. అంటే ఎర్త్ని రెఫరెన్స్గా తీసుకొని స్టార్స్ వెలాసిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టార్ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి రిలేటివ్ టు ఎర్త్ అంటే ఇక్కడ ఎర్త్ అండ్ స్టార్స్ రెండిటి రిలేటివ్ మోషన్ని మనము తీసుకొని బేస్డ్ ఆన్ దట్ రిలేటివ్ మోషన్ we can find the velocity of the star. Next, to calculate the speed or direction of the submarines. Submarines అంటే మనకి అండర్ ద సీ సబ్మెరైన్స్ మూమెంట్ ఎలా ఉంది, వాటి పొజిషన్ ఎలా ఉంది, వాటి స్పీడ్ కనుక్కోవడానికి కూడా మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది యూస్ అవుతుంది. టు ఫైండ్ ద పొజిషన్ and the speed, the direction of the submarine, we can use the Doppler effect to accurate navigation of aircraft and to find the position and direction, speed of the submarines, to find the velocity of the stars relative to earth, and to find the speed of automobiles in the traffic police by the traffic police. And we have some more applications here. There are so many applications here for the Doppler effect. I explained some of the important applications here. And now to measure the rotational speed of the sun kuda oka star manaku telusu already. సో రొటేషనల్ స్పీడ్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టార్స్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామని. అలాగే హియర్ ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ద సన్ ఈజ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద డాప్లర్ ఎఫెక్ట్. నెక్స్ట్ సాటర్న్ రింగ్స్ మనకు తెలుసు, ప్లానెట్స్ చుట్టూ ఉండి ఇలా సాటర్న్ రింగ్స్ ఉంటాయి. సో అలా సాటర్న్ రింగ్స్ని డబుల్ స్టార్స్ అంటే ఇట్లా దగ్గరగా ఉంటాయి, టచ్ అయినట్టుగా అలా కనిపిస్తాయి, వాటిని డబుల్ స్టార్స్ అంట. సో ఆ డబుల్ స్టార్స్ని ట్రాక్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి కూడా మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ రాడార్. సో ఇక్కడ రేడియో వేవ్స్ యూజ్ చేస్తున్నాం కదా డిటెక్టింగ్కి. సో రాడార్లో కూడా టు ఫైండ్ ద వెలాసిటీ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద టార్గెట్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి రాడార్కి సంబంధించిన ఒక ఫిగర్ని ఇక్కడ నేను చూపిస్తున్నాం చూడండి. సో ఇక్కడ వెలాసిటీని, టార్గెట్ ఆబ్జెక్ట్స్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి రాడార్లో యూజ్ అవుతుంది డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏరోస్పేస్ నావిగేషన్లో కూడా సో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే డ్రోన్స్ని, జెట్ ప్లేన్స్ని, సో వాటి స్పీడ్ని అంటే ఆల్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, జెట్ ప్లేన్స్ కావచ్చు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, డ్రోన్స్, నెక్స్ట్ స్టార్స్, ప్లానెట్స్ రొటేషనల్ స్పీడ్, నెక్స్ట్ ద డబుల్ స్టార్, సాటర్న్ రింగ్స్ అంటే స్పేస్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మనకి డాప్లర్ ఎఫెక్ట్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్లికేషన్స్. నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్లో చూద్దాం. మెడికల్ ఫీల్డ్లో తీసుకుంటే హార్ట్ బీట్, సో హార్ట్ బీట్, బ్లడ్ ఫ్లో
బాడీలో ఎలా ఉంది, హ్యూమన్ బాడీలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అంటే దాని బ్లడ్ ఫ్లో అంటే స్పీడ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, బ్లడ్ ప్రెషర్ అని మనం అంటాం కదా, సో అలా బ్లడ్ ఫ్లో రేట్ అనేది ఎలా ఉందనేది కూడా మనము డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా కనుక్కోవచ్చు. అలాగే హార్ట్ బీట్. నెక్స్ట్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ బ్రెయిన్, సర్టన్ ట్యూమర్స్ విచ్ కెనాట్ బి డిటెక్టెడ్ ఎక్స్రే, అంటే ఎక్స్రే ద్వారా కూడా డిటెక్ట్ కానీ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. ఆ ట్యూమర్స్ని కూడా మనము అల్ట్రాసౌండ్ యూస్ చేసి మనము పర్ఫెక్ట్గా ఎక్కడ ట్యూమర్ ఏర్పడింది, ఏ సైజులో ఉందనేది కూడా మనం యాక్యురేట్గా డిటెక్ట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఎక్స్రే ద్వారా కూడా మనకు కనిపెట్టలేకపోయిన కొన్ని ట్యూమర్స్ని కూడా డాప్లర్ ఎఫెక్ట్ యూస్ చేసి, డాప్లర్ ఎఫెక్ట్ మెథడ్ యూస్ చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం, అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి కరెక్ట్గా డిటెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ కెన్ బి సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్ కాల్డ్ ఎకోకార్డియోగ్రామ్. సో ఈసీజీ అంటాం కదా, ఇప్పుడు చాలా హార్ట్ పేషెంట్స్ విషయంలో కంప్లీట్ పిక్చర్ హార్ట్ ఫంక్షనింగ్ అనేది కంప్లీట్గా ఒక పిక్చర్ రూపంలో మనకి వస్తుంది. ఎకోకార్డియోగ్రామ్ మిషన్ ద్వారా ఈసీజీ అంటాం కదా, ఈసీజీ ప్రాసెస్లో డాప్లర్ ఎఫెక్ట్ ప్రాపర్టీనే యూస్ చేస్తాము. సో అలా ఈసీజీ ప్రాసెస్ ద్వారా కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద హార్ట్ కెన్ బి studied. Okay, next the final one, to find the location of stones in kidneys and the size of stones can be estimated. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇలా ట్యూమర్స్ ఎలా అయితే డిటెక్ట్ చేస్తామో కిడ్నీస్లో కూడా స్టోన్స్ వాటి పొజిషన్ వాటి సైజు మనం ఎస్టిమేట్ చేయడానికి కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ we go for echo. Echo means a repetition of sound produced by the reflection of sound waves from a wall, mountain or other obstructing surface. అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, జస్ట్ క్లాప్స్ కొడుతున్నాడు ఇక్కడ. సో క్లాప్స్ కొట్టినప్పుడు ఇక్కడ ఏమైంది, సౌండ్ ప్రొడ్యూస్ అయింది. సో ఇలా మూవ్ అయింది. దెర్ ఈజ్ అన్ అబ్స్టకిల్ హియర్. ఓకే, సో ఈ అబ్స్టకిల్ దగ్గర ఏమైంది, ఈ సౌండ్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పర్సన్ని రీచ్ అయింది. అంటే ఆఫ్టర్ వన్ రిఫ్లెక్షన్ ఎట్ ద అబ్స్టకిల్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్ ద అబ్స్టకిల్ ద సేమ్ సౌండ్ కెన్ బి హర్డ్ బై ద పర్సన్, ద సేమ్ పర్సన్. అంటే మనం జనరల్గా ఇది కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ మన మాట మనకి వినిపిస్తూ ఉంటుంది, ప్రతిధ్వని అంటాం కదా. సో అది రీసౌండ్ వచ్చింది అని అంటాం జనరల్గా. సో ఇట్ ఈస్ ఎకో. ఎకో మీన్స్ ద రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద రిఫ్లెక్షన్ ఎట్ ద అబ్స్టకిల్. అబ్స్టకిల్ అనేది ఎలా అయినా ఉండొచ్చు, అది వాల్ అయి ఉండొచ్చు, మౌంటైన్ ఆర్ ఎనీ సర్ఫేస్. ఓకే, సో అలా సర్ఫేస్ కానీ వాల్ కానీ మౌంటైన్ ఏదైనా హిల్ ఏదైనా తీసుకొని అక్కడ రిఫ్లెక్షన్ అయి సౌండ్ మళ్ళీ బ్యాక్ పర్సన్ని రీచ్ అవుతుంది. సో అలా సేమ్ సౌండ్ని మనం 2 times ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు సౌండ్ వింటాం, అలాగే ఆఫ్టర్ వన్ రిఫ్లెక్షన్ ద సేమ్ సౌండ్ కెన్ బి హర్డ్ అగైన్. ఓకే, సో ద రిఫ్లెక్టెడ్ సౌండ్ ఈజ్ కాల్డ్ అన్ ఎకో. సో ఎకో అంటే ఎలా, ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఎకోస్ ఆర్ హర్డ్ డ్యూ టు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, వీ నో దట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఎలా ఎకోస్ ఏర్పడుతున్నాయి. సో బై రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ అండ్ ఫ్రమ్ ద బిల్డింగ్స్, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాల్ అండ్ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్ మౌంటైన్ ఆర్ క్లిఫ్. సో ఇలా ఒక పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ వాల్ తీసుకున్నాం, ఈ వాల్ ప్లేస్లో మౌంటైన్ ఉండొచ్చు, లేదా ఎనీ సర్ఫేస్, ఎనీ వాల్, ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఒక బిల్డింగ్ ఉండొచ్చు. సో ఆల్ దట్ అబ్స్టకిల్స్ ప్రొడ్యూస్ ద ఎకోస్.
నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ద టైమ్ ఆఫ్ ఎకో అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద అబ్స్ట్రకిల్. సో ఎంత ఉండాలి? ఇప్పుడు పర్సన్ ఇందాక చూపాం, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఇక్కడ అబ్స్ట్రకిల్ ఉంది. ఈ అబ్జర్వర్కి అబ్స్ట్రకిల్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నప్పుడు, మినిమం ఎంత డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఎకో వినగలుగుతాం? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ టు హియర్ అండ్ ఎకో? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ టు హియర్ అండ్ ఎకో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ దట్ ఇక్కడ నేనేం తీసుకున్నాను చూడండి, పీక్యూ అనేది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకున్నాం. దిస్ ఇస్ పీక్యూ ఈజ్ అ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇక్కడ ఏ అనేది సోర్స్, సి అనేది అబ్జర్వర్. ఇక్కడ ఒక సోర్స్ ఉంది, సౌండ్ ప్రొడ్యూసింగ్ సోర్స్. సో ఇలా సౌండ్ మూవ్ అయింది. ఫస్ట్ ఏం చేశారు ఈ అబ్జర్వర్? ఈ డైరెక్ట్ని సౌండ్ ఇలా వింటాడు. నెక్స్ట్ రిఫ్లెక్షన్ తర్వాత మళ్ళీ వింటాడు. సేమ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ హర్డ్ బై ద పర్సన్ ఇన్ ఏసీ డైరెక్షన్, డైరెక్ట్ సౌండ్. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ సౌండ్ ఎలా వింటాడు? ఇట్ ఈస్ ఏ టు బి, బి టు సి. సో ఏబి ఈజ్ ద path of incident source, BC is the path of reflected sound. So the observer receives a direct sound along AC and echo along ABC. AC అనేది direct sound వింటాడు and in the direction of ABC the person can heard and echo. సో ఇప్పుడు మనం ఎకో వినడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఎంత డిస్టెన్స్ ఉండాలనేది చూద్దాం. ఇక్కడ టీ చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. మనకు తెలుసు ఆల్రెడీ, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ రాసాం. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ బై ద వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది సౌండ్? యాక్చువల్గా ఇక్కడ ఏ, దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి అండ్ దిస్ ఈస్ సి. ఓకే, సో హియర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు సి. సో ఇట్ ఈస్ ఏబి ప్లస్ బీసీ. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఎంత తీసుకున్నాం? ఇట్ ఈస్ వి. సో దిస్ ఈస్ ద అబ్స్ట్రకిల్ అండ్ హియర్ ఈస్ ద పర్సన్ అండ్ హియర్ ఈస్ ద సోర్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద source and obstacle is, this is D and this is also D, same. So AB is equal to D, BC is equal to D. So D plus D by V అని రాసాము ఇక్కడ. సో T is equal to మనకేమొచ్చింది? T is equal to 2D by V, where D is the distance between the obstacle and the observer, where V is the velocity of the sound and T is the persistence of hearing, అంటే ఎంత టైంలో మనం వింటాం. జనరల్గా 2 సౌండ్ వేవ్స్ని ఇండివిజువల్గా వినాలి అంటే ఫస్ట్ డైరెక్ట్ సౌండ్ వింటాడు ఏసీ డైరెక్షన్లో, మళ్ళీ ఎకోని ఏబీసీ డైరెక్షన్లో వింటున్నాడు. అంటే 2 సౌండ్ వేవ్స్ని వేరువేరుగా ఇండివిజువల్గా వినాలంటే ఈ 2 సౌండ్ వేవ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలంటే 0.1 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. 2 సౌండ్ వేవ్స్ మధ్యలో 0.1 సెకండ్స్ అనేది గ్యాప్ ఉంటేనే మనం ఇండివిజువల్గా వినగలుగుతాం. అంతకన్నా తక్కువ టైం గ్యాప్లోనే 2 క్రియేట్ అయితే వీ కాంట్ హియర్ ప్రాపర్లీ. 2 కూడా ఓవర్లాప్ అయిపోతాయి. అంటే హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ the 2 sound waves individually when the time difference between the 2 sound waves is 0.1 seconds. 0.1 seconds కంపల్సరీ ఉండాలి. ఎందుకని ఇక్కడ డైరెక్ట్ సౌండ్ వింటున్నాడు, డైరెక్ట్ సౌండ్ విన్నాడు ఏసీ డైరెక్షన్లో, ఎకో ఏబీసీ డైరెక్షన్లో వింటున్నాడు. సో 2 సౌండ్ వేవ్స్ని వినాలి అంటే 0.1 సెకండ్స్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి.
సో అదే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇది ఫిక్స్డ్ 330 మీటర్ పర్ సెకండ్. ఇది మీకు గుర్తుండాలి, 330 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్. అండ్ దిస్ ఈజ్ v అండ్ t ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ ఉండాల్సిన టైం డిఫరెన్స్ ఎంత 0.1 సెకండ్. ఈ రెండింటిని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఈ ఫార్ములా ఏమవుతుంది, d ఈజ్ ఈక్వల్ టు vt/2 vt/2. సో v ఈజ్ ఈక్వల్ టు 330 ఇంటూ 0.1/2 చేస్తే సో ఇక్కడ చాలా చిన్నగా వచ్చింది మీకు చూడండి. See 330 into 0.1/2, so nothing but 16.5. 16.5 meters distance compulsory undali to hear an echo. అంటే 16.5 centimeters అబ్స్టకిల్కి అబ్జర్వర్కి అంతకన్నా తక్కువగా ఉంటే మనం ఎకోని వినలేం. ఐదర్ ఇట్ ఈస్ 16.5 ఆర్ మోర్ దాన్ దట్, బట్ బిలో 16.5 it is impossible to hear an echo. This is the minimum distance to hear an echo. ఎకో వినాలంటే మినిమం ఇంత గ్యాప్ అనేది ఉండాలి బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ద అబ్స్టకిల్. సో ఈ ఎకోస్ని మనం ఎలా మినిమైజ్ చేయాలి? సపోజ్ మనకి 16.5 అంటే మన కొన్ని ఆడిటోరియంస్ ఫంక్షన్ హాల్స్ తీసుకుంటే మనకి 16.5 మీటర్స్ కన్నా పెద్దగానే తీసుకుంటాం హాల్స్ జనరల్గా, ఆడిటోరియం కావచ్చు, ఫంక్షన్ హాల్స్, థియేటర్స్ వీటిలో. సో అక్కడ మనకి సౌండ్ క్రియేట్ అయినప్పుడు మనకి ఎకోస్ వినబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం మాట్లాడింది మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ వినగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎకోస్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వెన్ ద హాల్ లెంత్ ఈస్ మోర్ దాన్ 16.5 మీటర్స్. సో అలాంటప్పుడు ఎకోస్ వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మాట్లాడిన మాటలు రిపీటెడ్గా థ్రైస్ వినబడితే సో క్లారిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మనకి కొన్ని ప్లేసెస్లో ఎకోస్ని మినిమైజ్ చేయాలి, రిమూవ్ చేసేయాలి. మరి ఎలా రిమూవ్ చేస్తామనేది ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. సో బై కన్స్ట్రక్టింగ్ రఫ్ సర్ఫేసెస్ అంటే రఫ్ సర్ఫేసెస్ మనము తీసుకోవడం వల్ల ఎక్కువ సౌండ్ అనేది ఆ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే రిఫ్లెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఈజ్ లెస్. అంటే ఇలా ఒక సర్ఫేస్ని తీసుకుంటే ఇది రఫ్గా క్రియేట్ చేసామనుకోండి, సో సౌండ్ ఇలా ఇన్సిడెంట్ అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ అబ్జర్బ్డ్ బై ద రఫ్ సర్ఫేస్ అండ్ రిమైనింగ్ లెస్ అమౌంట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంటే ఒకవేళ ఎకో క్రియేట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ విత్ లెస్ ఇంటెన్సిటీ. అంటే తక్కువ ఇంటెన్సిటీ ఉన్న సౌండ్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బై కన్స్ట్రక్టింగ్ రఫ్ సర్ఫేస్ వీ కెన్ మినిమైజ్ ద ఎకోస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హ్యావింగ్ పాలిష్డ్ అండ్ లో సీలింగ్స్. సో పాలిష్డ్ అండ్ లో సీలింగ్స్ వల్ల కూడా మనం ఎకోస్ని మినిమైజ్ చేయొచ్చు. అండ్ బై ప్రొవైడింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్. సో ఎక్కువగా డోర్స్ విండోస్ని మనము ఒక హాల్కి తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హాల్ కెన్ బి గో అవుట్ సైడ్, అంటే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎకోస్ ఏర్పడే ఛాన్సెస్ తక్కువ. అండ్ ప్రొవైడింగ్ గుడ్ సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్స్. సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్స్ అంటే జనరల్గా యూస్ చేసేది ఏంటంటే కార్పెట్స్ యూస్ చేస్తాం. సో కార్పెట్స్, నెక్స్ట్ కర్టెన్స్ యూస్ చేయడం వల్ల అవి సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్స్గా పనిచేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద సౌండ్ కెన్ బి అబ్జర్వ్డ్ బై ద కర్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్పెట్స్ అన్నమాట. సో అలా మనం ఎకోస్ని మినిమైజ్ చేయొచ్చు. So this completes the session. In the next session I will explain the application as well as the problems on the echoes. Thank you one and all.